హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంబీసీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. ఈరోజు మనం డన్ డీమ్యాట్ అకౌంట్ గురించి దాని యొక్క యూజర్ ఫేస్ ఏదైతే ఉందో దాన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ముందుగా మనం డన్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకున్నట్లయితే లాగిన్ డీటెయిల్స్ ఇచ్చి డన్ని యాప్ అనేది ఆన్ చేద్దాం. ఆన్ చేసిన వెంటనే మనకి ఇలాగ ఇంటర్ఫేస్ అనేది హోమ్ పేజ్లో మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. పైన మన ప్రొఫైలు, అదేవిధంగా కింద లైవ్లో ట్రేడ్ అవుతున్నటువంటి నిఫ్టీ 50, అదేవిధంగా ఇండెక్సెస్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ ఇండియన్ ఇండిసెస్ అన్నీ కూడా మనకి ఇక్కడ లైవ్ అయితే కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ దాని కింద చూసినట్లయితే కనుక యువర్ పోర్ట్ఫోలియో సమ్మరీ ఆన్ డన్, అంటే దానిలో మన యొక్క పోర్ట్ఫోలియో యొక్క కంప్లీట్గా టోటల్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ చూడండి, ఆల్ అని చెప్పి చూపిస్తుంది. నెక్స్ట్ స్టాక్స్ అని క్లిక్ చేస్తే స్టాక్స్ చూపిస్తుంది. ఈటీఎఫ్స్ అని క్లిక్ చేస్తే ఈటీఎఫ్స్ అని క్లిక్ చూపిస్తుంది. అదేవిధంగా ఓవరాల్ పెడితే టుడేకి సంబంధించిన ఓవరాల్ కూడా మొత్తం ఇక్కడ మనకి క్లియర్గా చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ ఏదైతే పోర్ట్ఫోలియో సమ్మరీ ఉంది దాని కింద చూస్తే ఇన్వెస్ట్ అండ్ ట్రేడ్ ఆన్ స్టాక్ ఎక్స్చేంజెస్ అని కనిపిస్తాయి. వీటిలో ఏంటనేది మీకు ఒకసారి క్లియర్గా ప్రతిదీ ఒక సబ్ టాపిక్ని బేస్ చేసుకుని మీకు వీడియోస్ చేయడం జరుగుతుంది. సో మోర్ ఆప్షన్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. సో ఇలా మనం డౌన్ సైడ్కి స్క్రోల్ చేసే కొద్ది కనుక మనకు ఆల్ఫా వ్యూ అంటే ఏంటి అనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ ఎన్ఎస్సి, అదేవిధంగా బిఎస్సికి సంబంధించినటువంటి లైవ్ మార్కెట్ వాచ్ అయితే చూడొచ్చు. అదేవిధంగా ఇవాళ మార్కెట్లో ఉన్నటువంటి మార్కెట్ మూవర్స్ ఎవరైతే ఉన్నారో అంటే టాప్ గెయినర్స్, టాప్ లోజర్స్, అదేవిధంగా 52 వీక్స్ హై ఉన్నటువంటి స్టాక్స్, 52 వీక్స్ లోలో ట్రేడ్ అవుతున్నటువంటి స్టాక్స్ కూడా మనం చూడొచ్చు. అదేవిధంగా పోర్ట్ఫోలియోలో ఉన్నటువంటి టాప్ గెయినర్స్ని, టాప్ లోజర్స్ని కూడా మనం చూడొచ్చు. సో ఈ విధంగా మనకి హోమ్ పేజ్లో ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వాచ్ లిస్ట్ అని ఉంది చూసారా, వాచ్ లిస్ట్ని క్లిక్ చేయండి. వాచ్ లిస్ట్ని క్లిక్ చేసినట్లయితే వాచ్ లిస్ట్ అని ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనం 2 స్టాక్లు యాడ్ చేసుకొని ఉంచుకోవడం జరిగింది, ఈజీ మై ట్రిప్, అరవింద్ అని చెప్పి. సో ఇక్కడ ఇన్వెస్టెడ్ అంటే మనం దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసామో దానికి సంబంధించినటువంటి ఈ స్టాక్స్ అండి. అదేవిధంగా ఫస్ట్ వాచ్ లిస్ట్ అని ఉంటుంది. ఇది ఆటోమేటిక్గా మీరు అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఈ వాచ్ లిస్ట్ అయితే ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోయి ఉంటుంది. సో నెక్స్ట్ ఎఫ్ఎండ్ఓకి సంబంధించి కూడా కొన్ని సెగ్మెంట్స్ని యాడ్ చేసి మనకి యాక్టివేట్ చేసి మొత్తాన్ని కూడా ఇక్కడ క్లియర్గా వాచ్ లిస్ట్లో యాడ్ చేసి అయితే ఉంచడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ న్యూస్ అని ఉంటుంది, అంటే మార్కెట్లో లైవ్ న్యూస్ అనేది మనకి ఇక్కడ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటుంది. నెక్స్ట్ సిఎన్ ఏదైతే ఉందో కార్పొరేట్ యాక్షన్స్, అంటే బ్యాంక్కి సంబంధించి కానీ, కంపెనీస్కి సంబంధించి కానీ, పర్టికులర్ సెక్టర్కి సంబంధించి కానీ వాటి రిలేటెడ్ కార్పొరేట్ యాక్షన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మూవర్స్, టాప్ గెయినర్స్, టాప్ లోజర్స్ ఇందాక మాట్లాడుకున్నాం చూసారా, సేమ్ అదే 52 వీక్స్ అయి 52 వీక్స్లో బై వాల్యూ, అదేవిధంగా బై వాల్యూమ్, ఓన్లీ బయర్స్ ఉన్నది, అదేవిధంగా ఓన్లీ సెల్లర్స్ ఉన్నవి, ఇలా ప్రతిదీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడేమో మళ్ళీ సపరేట్గా ఇండిసెస్ అని కూడా ఇవ్వడం జరిగింది. గ్లోబల్గా అంటే మనకి గ్లోబల్ మార్కెట్స్, అదేవిధంగా మన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, అదేవిధంగా రీసెంట్లోకి వెళ్తే కనుక మనం రీసెంట్గా సర్చ్ ఆప్షన్లో ఏ కంపెనీస్ని సెర్చ్ చేసాం అనేది మనకి రీసెంట్ వాచ్ లిస్ట్ కూడా మనకి క్లియర్గా చూపిస్తుంది. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కనుక ఇక్కడ డన్ అని ఉంది చూసారా, పోర్ట్ఫోలియో కనుక మీరు క్లిక్ చేస్తే ఇక్కడ ఆల్ అని చూపిస్తుంది. అంటే మన నెట్వర్త్ అంటే మన కంప్లీట్ అంటే మనకు ఉన్నటువంటి అమౌంట్ నుంచి మన దగ్గర ఉన్నటువంటి లాస్ని కానీ లేదంటే ప్రాఫిట్ని కానీ యాడ్ చేసినా తీసినా వచ్చేటువంటి ప్రాఫిట్ మనకి నెట్వర్త్ కింద మనం కన్సిడర్ చేయాలి. ఏదైతే ఈ విధంగా కన్సిడర్ చేస్తున్నామో ఇక్కడ మనకి యాజ్ ఆఫ్ 10th March 2023 కల్లా మనకి ఇక్కడ నెట్వర్త్ ఎంత చూపిస్తుందండి, 7,931. సో ఇక్కడ ఇలా ఉంచితే నెక్స్ట్ స్టాక్స్లోకి వెళ్తే ఇక్కడ ఓవరాల్గా స్టాక్స్ అన్నీ కూడా మనకి ఏ విధంగా మూవ్ అవుతున్నాయి ఏంటనేది క్లియర్గా చూపిస్తుంటుంది మన యొక్క పోర్ట్ఫోలియోకి సంబంధించి. ఈటీఎఫ్స్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటాము, దీని గురించి సపరేట్గా వీడియోలో మాట్లాడదాం. నెక్స్ట్ పొజిషన్స్, నెక్స్ట్ ఫండ్స్, అదేవిధంగా నెక్స్ట్ స్మాల్ కేస్ స్ట్రాటజీ. సో ఇలా మనకి ఓవరాల్గా పోర్ట్ఫోలియోలోని ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే స్టాక్స్ అని ఉంది చూసారా, మనకి ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే దానిలో చేసామో వాటికి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ అయితే క్లియర్గా చూపిస్తుంది. సో దీన్ని చూడొచ్చు, లేదంటే మన దాని అకౌంట్లో అమౌంట్ ఎంత ఉంది ఇలా కూడా మనం పర్టికులర్గా క్లియర్గా చూడొచ్చు. నెక్స్ట్ ఆర్డర్స్లోకి వెళ్ళాలి. ఆర్డర్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి పొజిషన్స్ అని ఉంటుంది, అంటే మనం ఏదైనా ఒక ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయితే అది నెక్స్ట్ ఈ పొజిషన్స్లో స్ట్రీమ్ అవుతుందని అర్థం. నెక్స్ట్ ఆర్డర్స్లోకి వెళ్తే ఓవరాల్ P&L అంటే మనకి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనేది కూడా మనకి ఆర్డర్స్ సంబంధించి ప్రతిదీ క్లియర్గా తెలుస్తుంది. బాస్కెట్ ఆర్డర్స్ గురించి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ ఫర్ ఎవర్, అంటే మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నామో దానికి సంబంధించిన వాచ్ లిస్టులు కూడా ఇక్కడ ఉంటాయి. ఎస్ఐపిస్ కానీ, డ్రాఫ్ట్స్ కానీ, మనం పాస్లో చేసినటువంటి ట్రేడ్స్ కానీ ప్రతిదీ కూడా చాలా క్లియర్గా ఇక్కడ డీటెయిల్గా ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో మనకి మనీ అని ఉంటుంది.
మనీని క్లిక్ చేస్తే మన యొక్క ఫండ్స్ ఏవైతే ఉన్నాయో మన యొక్క ఫండ్స్ అనేది ఈ విధంగా టోటల్ ఎంత ఉన్నాయి ఫండ్స్ అని చూపిస్తుంది. మీరు ఫండ్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే కనుక ఇందులోకి వెళ్ళి 1000 రూపీస్ అయితే 1000, 10 అయితే 10, ఎంత అయితే అంత మీరు ఫండ్స్ మీరు ఇక్కడ చేసి టాప్ అప్ ఫండ్స్ కొట్టారనుకోండి. ఇలా టాప్ అప్ ఫండ్స్ కొట్టారనుకో ఇక్కడ మన అకౌంట్ డీటెయిల్స్ చూపిస్తుంది. దాన్ని బేస్ చేసుకొని యాడ్ మనీ టు అకౌంట్ అని కొట్టారనుకోండి. ఈ విధంగా మనకేంటంటే మనం యూపీఐ నుంచి చేసుకోవాలా లేదంటే బ్యాంక్ నుంచి చేసుకోవాలా, ఇలా ప్రతిదీ కూడా మనం బ్యాంక్ యూపీఐ ఏదైతే ఉందో దానికి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు అమౌంట్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. సో నేను యాడ్ చేసుకోవాలనుకుంటలేదు కాబట్టి నేను బయటకు వచ్చేసాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫండ్స్, అంటే మనకి ఏదైతే ఫండ్స్ ఉన్నాయో ఫండ్స్ రిలేటెడ్ అన్నీ కూడా ఇక్కడ చూసుకోవచ్చు మనం. అంటే మార్జిన్స్ ఎంతెంత వస్తున్నాయో మార్జిన్స్ చెక్ చేసుకోవచ్చు. లేదు అంటే కనుక నెక్స్ట్ మనకి డౌన్ సైడ్ ఏదైతే ఉందో మార్జిన్ సమ్మరీ కాకుండా కింద ఆల్ ట్రాన్సాక్షన్స్ మనం ఎప్పుడెప్పుడు ఫండ్స్ ఎంత యాడ్ చేసాము, అదేవిధంగా మార్కెట్లో ఫండ్స్ ఎప్పుడు విత్డ్రా చేసాము, ఇలా ప్రతిదీ కూడా మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. అదేవిధంగా విత్డ్రా టు బ్యాంక్, మన బ్యాంక్కి ఏదైనా అమౌంట్ విత్డ్రా చేసుకోవాలంటే విత్ ఇన్ మినిట్స్ ఆర్ సెకండ్స్లో కూడా మనకి విత్డ్రాల్ అయితే రైజ్ అవుతుంది. చాలా త్వరగానే ప్రాసెస్ అయితే అయిపోతుంది మనకి విత్డ్రాల్ ప్రాసెస్. దీంట్లో అసలు లేట్ అయితే ఉండదండి. నెక్స్ట్ రెఫరెన్స్ ఉంది చూసారా, రెఫరెన్స్ చూస్తే కనుక మనకి చూడండి పాసిబుల్ ఎర్నింగ్స్ పర్ ఇయర్ అంటండి 18,30,000. అంటే ఒకవేళ మనం కనుక రెఫర్ చేస్తే ఈ విధంగా మనకి అమౌంట్ పాసిబుల్ ఎర్నింగ్స్ చేసుకోవచ్చు అని అయితే మనకి క్లియర్గా చెప్తుంది. అంటే 4,575 ఫ్రెండ్స్కి కనుక మనం రెఫర్ చేస్తే వాళ్ళు విత్ ఇన్ 1 ఇయర్లో 100 ట్రేడ్స్ కనుక జరిగితే డెఫినెట్లీ మనకి ఇంత అమౌంట్ వస్తుందని అయితే క్లియర్గా చెప్పడం జరుగుతుంది. లైఫ్ టైమ్ ఎర్నింగ్స్ ఆన్ ధన్ అని కూడా మనకి క్లియర్గా ఇక్కడ చూపిస్తుంది చూడండి. నెక్స్ట్ రెఫరల్ ఎర్నడ్ టిల్ డేట్, అంటే ఇప్పుడు వరకు రెఫరల్ చేసిన ఎంత ఎర్నింగ్స్ వచ్చాయనేది. నెక్స్ట్ ట్రేడర్స్ డైరీ, నెక్స్ట్ అదేవిధంగా డివిడెండ్స్, నెక్స్ట్ ఐపీఓ, అదేవిధంగా నెక్స్ట్ బ్యాంక్స్, ఇలా మీకు ప్రతిదీ కూడా కంప్లీట్గా ఈ మనీ సెక్షన్లో అయితే క్లియర్గా కనిపిస్తాయి. సో ఈ విధంగా మార్కెట్లో ఈ విధంగా ఇవన్నీ కూడా క్లియర్గా ఉంటాయి. దీంట్లో అన్నీ కూడా సపరేట్గా మీకు క్లియర్గా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటివరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.